ఎల్లుండి సుప్రీంకోర్టులో కవిత రిట్ పిటిషన్ పై విచారణ జరగనుంది. జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ సుందరేష్, జస్టిస్ బేలాయం త్రివేదిల బెంచ్ ఈ కేసును విచారించనుంది. అయితే తన అరెస్ట్ అక్రమమని సుప్రీంకోర్టును ఆశ్రయించారు కవిత. ఎల్లుండి సుప్రీంకోర్టులో కవిత రిట్ పిటిషన్ పై విచారణ జరగనుంది. జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ సుందరేష్, జస్టిస్ బేలాయం త్రివేదిల బెంచ్ ఈ కేసును విచారించనుంది. అయితే తన అరెస్ట్ అక్రమమని సుప్రీంకోర్టును ఆశ్రయించారు కవిత. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ అడిగి తెలుసుకుందాం. మా ప్రతినిధి రాజు ఢిల్లీ నుంచి లైవ్ లో ఉన్నారు. రాజు, స్వాతి, లిక్కర్ కేసులో కవిత అరెస్టును సవాలు చేస్తూ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలైంది. వాస్తవానికి 2 రోజుల క్రితమే ఈ పిటిషన్ దాఖలైంది, అరెస్ట్ చేసిన 2 రోజుల తర్వాత. అయితే ఆ పిటిషన్లో కొన్ని డిఫాల్ట్స్ ఉన్నాయంటూ వెరిఫికేషన్ అనేది నిన్న జరగలేదు. సో నిన్న ఏవైతే అందులో డిఫాల్ట్స్ ఉన్నాయో వాటిని క్లియర్ చేస్తూ కవిత తరపు న్యాయవాది ఆ రిట్ పిటిషన్ను కంప్లీట్ చేశారు. దాంతో రిట్ పిటిషన్ వెరిఫికేషన్ పూర్తయింది. అంతేకాదు ఎల్లుండికి ఈ కేసు లిస్టు కూడా అయింది. సో ఈ పిటిషన్లో కవిత తరపున న్యాయవాదులు వేసినటువంటి అంశాలు కొన్ని కీలకంగా ఉన్నాయని చెప్పుకోవచ్చు. అంటే గత ఏడాది వేసినటువంటి పిటిషన్ ఏదైతే ఉందో ఆ పిటిషన్ కోర్టులో విచారణ కొనసాగుతున్నటువంటి క్రమంలోనే ఈడీ అధికారులు తనను ఏ విధంగానైతే అరెస్టు చేశారో, అసలు ఢిల్లీ లిక్కర్ స్కామ్కు తనకు ఎటువంటి సంబంధం లేదు, ఎక్కడ ఎఫ్ఐఆర్లో కానీ ఛార్జ్షీట్లలో కానీ తన పేరు లేదు, కావాలనే గతంలో అరెస్ట్ అయినటువంటి వాళ్లతో 3rd డిగ్రీని ఉపయోగించి వాళ్ళ ద్వారా తన పేరును చెప్పించారు, దాన్ని బేస్ చేసుకునే తనను ఇరికించే ప్రయత్నం చేస్తున్నారనేది కవిత వాదన. సో ఇదే అంశానికి సంబంధించి నిన్న సుప్రీంకోర్టులో ఏదైతే గతంలో వేసినటువంటి పిటిషన్ పైన విచారణకు వచ్చినప్పుడు గతంలో వేసినటువంటి పిటిషన్ను కవిత తరపు న్యాయవాది వెనక్కి తీసుకున్నారు, ఉపసంహరించుకున్నారు. ఎందుకంటే గతంలో ఉన్నటువంటి పిటిషన్ అసలు కవితను అరెస్టు చేయొద్దు, కవితకు ఈడీ నోటీసులు ఇవ్వద్దు అనేది గతంలో వేసినటువంటి పిటిషన్. సో ఆల్రెడీ ఈడీ అరెస్టు చేసింది కాబట్టి గతంలో వేసినటువంటి పిటిషన్ వెనక్కి తీసుకొని ఇప్పుడు కొత్తగా మరొక పిటిషన్ను రిట్ పిటిషన్ వేశారు. ఇందులో ఈడీ అరెస్టును ఛాలెంజ్ చేస్తూ కవిత సుప్రీంకోర్టును ఆశ్రయించారు. సో ఖచ్చితంగా ఈ కేసుకు సంబంధించినటువంటి విచారణ ఎల్లుండి జరగబోతుంది. అయితే ఆ తర్వాత మొత్తం కూడా సుప్రీంకోర్టుకు వారం రోజుల పాటు హోలీ వెకేషన్స్ అంటే హోలీ సెలవులు వారం రోజుల పాటు ఉండబోతున్నాయి. సో ఈ నేపథ్యంలో ఎల్లుండి కనుక ఈ కేసు విచారణ జరిగితే సుప్రీంకోర్టులో ఈ కవిత తరపున న్యాయవాదులు ఎటువంటి వాదనలు వినిపిస్తారు, అదే సమయంలో ఈడీ కూడా ఖచ్చితంగా కేవియట్ వేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఎందుకంటే ఈ కేసు ఏడాది నుంచి కొంత సుప్రీంకోర్టులో ఉంది కాబట్టి ఈడీ సైతం అప్రమత్తంగా ఉంది. ఎటువంటి ఫేవర్గా కవితకు ఏదైతే ఆదేశాలు రాకుండా కూడా ఈడీ అడ్డుకునే ప్రయత్నం చేస్తుంది. ఎందుకంటే లిక్కర్ కేసుకు సంబంధించి కవిత పాత్ర పైన తమ వద్ద ఆధారాలు ఉన్నాయని ఈడీ ఎప్పటికప్పుడు చెప్తూనే ఉంది. సౌత్ గ్రూప్ పేరుతో కావచ్చు, ఢిల్లీలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి కేజ్రీవాల్, మనీష్ సిసోడియా, దాంతోపాటు ఎక్సైజ్ అధికారులతో జరిగినటువంటి ఆధారాలు అంటే కవిత ఎప్పుడైతే సమావేశాలు నిర్వహించిందో దానికి సంబంధించినటువంటి ఆధారాలు, ఫేస్ టైంలో మాట్లాడినటువంటి అంశాలు, వాట్సాప్లో జరిగినటువంటి డాటా, ఈమెయిల్స్ ద్వారా జరిగినటువంటి డాటా కూడా తమ వద్ద ఉందని చెప్పి ఈడీ స్పష్టం చేస్తుంది. సో మొత్తానికి ఎల్లుండి జరిగేటటువంటి సుప్రీంకోర్టులో విచారణ మాత్రం కొంత కీలకంగా మారబోతుంది. ఈ కేసును అడ్మిట్ చేసుకున్న తర్వాత మరి దీనికి సంబంధించి ఏ విధంగా సుప్రీంకోర్టు ధర్మాసనం ఆదేశాలు ఇస్తుందనేది ఇప్పుడు చాలా కీలకమైనటువంటి సిచ్యువేషన్ అని చెప్పుకోవచ్చు. రైట్ రాజు, థాంక్స్ ఫర్ ద అప్డేట్స్.